Hello everyone. So yes, welcome to Sarkar Naukri. So very good evening all of you. So actually today in this class we are going to discuss some most important questions for DRDO exam. Okay. సో ఇది వరకు మీ అందరికీ తెలుసు కదా, డిఆర్డిఓ నుంచి మనకి సెప్టెంబర్ 11 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో యాక్చువల్లీ ఇది వరకు డిఆర్డిఓ ఎగ్జామ్స్ చాలా జరిగాయి. సో మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయండి, ఎస్టీఏ బి అండ్ టెక్నీషియన్ ఏ. సో యాక్చువల్లీ 2 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, టైర్ 1 అండ్ టైర్ 2. సో 2 ఎగ్జామ్స్కి 2 పోస్టులకి టైర్ 1 అయితే కామన్ సిలబస్, ఇద్దరికి కూడా కామన్ సిలబస్సే టైర్ 1. సో టైర్ 1లో భాగంగా మీకు జిఎస్ అయితే 120 మార్క్స్ జిఎస్ఏ ఉందండి. అయితే ఇప్పుడు జిఎస్లో 40 మార్క్స్ జనరల్ సైన్స్ ఉంది. సో 40 మార్క్స్ అంటే మనకి బయాలజీ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది వరకు 25 మార్క్సే ఉండే, బట్ ఇప్పుడు 40 మార్క్స్ ఉంది కాబట్టి సో యూ గైస్ ఆర్ యునో must to focus on the biology, physics, chemistry because of these 3 subjects including in general science. సో ఈ మూడిట్లో సో ఈక్వల్ కాంట్రిబ్యూషన్ తీసుకున్నా కూడా మనకు ఈచ్ సెక్షన్ మీద అట్లీస్ట్ 15 క్వశ్చన్స్, 12 to 15 ఆ రేంజ్లో మనకి ఉంటూ ఉంటాయి. ఎక్కువ బయాలజీ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకేనా? ఓకే. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి సమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్లీ ఈ ఎగ్జామ్కి మీకు ఇది సెంట్రల్ ఎగ్జామ్ కాబట్టి రీజనల్ లాంగ్వేజ్లో ఉండదు. సో నేను అందుకే తెలుగు ఇవ్వలేదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి. సో see the first question, which of the following is considered a connecting link between living and non-living organisms? Okay. సో యాక్చువల్లీ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్కి కనెక్టివ్ లింక్ ఏది అని అడుగుతున్నారు కదా. వైరస్, వాటర్, ప్లాంట్స్ అండ్ ఎయిర్. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ హియర్. సో యాక్చువల్లీ ఇక్కడ వాటర్ అనేది ఇట్స్ లైక్ ప్యూర్ నాన్ లివింగ్ ఆర్గానిజం. ఓకేనా? వాటర్ అనేది నాన్ లివింగ్ ఆర్గానిజం ఇది కంప్లీట్గా. సో దీంట్లో లివింగ్ థింగ్స్ వాటర్ని యూజ్ చేసుకుంటాయి, కానీ లివింగ్ థింగ్ నాన్ లివింగ్ థింగ్ ఆ రిలేషన్లో అయితే ఏమి ఉండవు. అంటే వీఆర్ యూజింగ్ వాటర్ సో ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్పస్, మన బాడీ మెటబాలిజం కోసం వాటర్ని యూజ్ చేస్తాం, బట్ వీఆర్ నాట్ లివింగ్ సో విత్ వాటర్. ఓకే, వాటర్తో మనం ఏం లేము, వాటర్ని మనం వాడుకుంటున్నాం. ఓకే, అంటే వాటర్ మీన్స్ కంప్లీట్ నాన్ లివింగ్ థింగ్. ప్లాంట్స్, సో ప్లాంట్స్ అనేవి కంప్లీట్గా లివింగ్ థింగ్స్ అయిపోతాయి. సో దీనికి నాన్ లివింగ్ థింగ్తో మనం కంపేర్ చేయం. ఎయిర్ ఈజ్ కంప్లీట్లీ నాన్ లివింగ్ థింగ్. సో ఎయిర్కి కూడా ప్రాణం ఉండదు కాబట్టి నాన్ లివింగ్ థింగ్గా మనం కన్సిడర్ చేస్తాం. సో అండ్ వైరస్, సో మరి వైరస్ కంప్లీట్గా ఇది ఒక ఆర్గానిజం లివింగ్ థింగా అని మీరు అనుకుంటున్నారా అంటే, సో వైరస్ అఫ్ కోర్స్ లివింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ లివింగ్ థింగ్. సో వైరస్ ఇస్ ద ఇంటర్లింక్ ఇన్ బిట్వీన్ సో నాన్ లివింగ్ థింగ్ అండ్ లివింగ్ థింగ్. దట్ మీన్స్ వైరస్ ఎందుకు నాన్ లివింగ్ థింగ్కి లివింగ్ థింగ్కి మధ్యలో లింక్ అనేసి మనం మాట్లాడతాము. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అని అంటే, యాక్చువల్లీ వైరస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. ఓకే, సో యాజ్ యూ నో దట్ ఇది మైక్రో ఆర్గానిజం. కాకపోతే ఇది ఎప్పుడు లివింగ్లో ఉంటుంది అని అంటే, ఇది ఒక ఆబ్లిగేట్ పారాసైట్ అండి. దీనికి ఏదో ఒక హోస్ట్ బాడీ ఉంటే తప్ప ఇది సర్వైవ్ కాలేదు. సో అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైరస్ ఈ బోర్డు మీదనో లేదా క్లోత్ మీదనో లేకపోతే గాల్లోనో లేకపోతే పెన్ మీదో ఎక్కడైనా వైరస్ ఉందనుకోండి, అది ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. దానికి ఎప్పుడు యాక్టివ్నెస్ వస్తుంది అని అంటే, అది వేరే హోస్ట్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే యాక్టివ్నెస్ వస్తుంది. అంటే ఇప్పుడు వైరస్ లైక్ ఒక అనిమల్ బాడీలోకి కానీ లేకపోతే ఒక ప్లాంట్ బాడీలోకి కానీ ఒక హ్యూమన్ బీయింగ్ బాడీలోకి కానీ ఇంకో బ్యాక్టీరియా బాడీలోకి కానీ ఎంటర్ అవుతేనే దానికి లివింగ్ థింగ్ ఉంటుంది, లివింగ్ కెపాసిటీ ఉంటుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ లైక్ డెడ్ థింగ్. ఓకే, ఇన్యాక్టివ్ మోడ్లో ఉంటుంది. అందుకే దాన్ని మనం ఏమని పిలుస్తామనంటే లింక్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఓకే, సో యాక్చువల్లీ వైరస్ అంటేనే పాయిజన్, లాటిన్ వర్డ్ అండి వైరస్ అంటే. లాటిన్లో వైరస్ మీన్స్ పాయిజన్. సో లాటిన్ని వైరస్ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఎవరు అని అంటే, సో మనకి ఎవరు, ఐవనాస్కీ. సో వైరస్ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఎవరంట, ఐవనాస్కీ అనే సైంటిస్ట్ వైరస్ని డిస్కవర్ చేశారు.
వైరస్కి పేరు పెట్టిన సైంటిస్ట్ బిజారింగ్ అనే సైంటిస్ట్ పేరు పెట్టారు. ఓకే, వైరస్ డిస్కవర్డ్ బై ఐవనాస్కీ బట్ నేమ్డ్ బై మిస్టర్ బిజారింగ్. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ వైరస్. ఇంకా సో వైరస్ని మనము అసలు ఒక సెల్గానే కన్సిడర్ చేయం. సెల్లో జరిగే ఏ యాక్టివిటీస్ వైరస్లో జరగవు. అట్ ది సేమ్ టైం వైరస్లో రెస్పిరేషన్ కూడా జరగదు. ఓకే, అది చనిపోతుంది. అండ్ వైరస్ గాల్లో ఎక్కువసేపు ఉండలేదు. ఇప్పుడు ఏదైనా వైరల్ డిసీజెస్, ఇప్పుడు కోవిడ్ డిసీజ్ వచ్చింది. కోవిడ్ డిసీజ్ వచ్చినప్పుడు మన వాళ్ళందరూ ఏం చెప్పారు? సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, దగ్గరగా ఉండమాకండి అని అన్నారు. ఎందుకంటే సో కరోనా వైరస్ లంగ్స్లో స్టే అవుతుంది కాబట్టి మనం గాలి వదిలినప్పుడు ఒకవేళ ఆ వైరస్ కన్నా ఉంటే గాల్లోకి వస్తుంది. నీ పక్కనే ఎవరైనా ఉన్నా, ఇప్పుడు నా బాడీలో వైరస్ ఉందనుకోండి, నేను గాలి ఇన్హేల్ చేసినప్పుడు, ఎక్సెల్ చేసినప్పుడు వస్తూ పోతూ గాలి ఉంటుంది కదా, ఆ గాలితో పాటు ఎప్పుడైతే వైరస్ బయటకు వస్తుందో, ఇప్పుడు నా పక్కన ఎవరైనా ఉన్నారనుకో, సో వెంటనే గాలితో పాటు వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది. కొంచెం డిస్టెన్స్ దూరం ఉన్నారనుకోండి, ఇప్పుడే చెప్పాను కదా వైరస్ గాల్లో ఎక్కువసేపు ట్రావెల్ చేయలేదు, ఎక్కువసేపు బ్రతకలేదు అనేసి. సో లాంగ్ టర్మ్ గాల్లో దాని కన్నా స్టే అయితే చచ్చిపోతుంది. అందుకే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏ వచ్చినా సరే డిసీజ్ ఉన్న పర్సన్స్కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. బికాస్ వైరస్ ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మ్ అయితేనే లివింగ్ ఉంటుంది. సో గాల్లో కాసేపు ఉంటే అది చచ్చిపోతుంది. ఓకేనా, అందుకే వైరస్ని లింక్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్ అనేసి పిలుస్తారనమాట. ఓకేనా, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ సి ఈజ్ రిచెస్ట్ ఇన్ విచ్? ఓకే, విటమిన్ సి ఎందులో రిచెస్ట్ సోర్స్? మిల్క్, యాపిల్, లెమన్ అండ్ సెరల్స్. సో విటమిన్ సి తెలుసు కదా, ఆల్ సిట్రస్ రిలేటెడ్ ఫ్రూట్స్లో, సిట్రస్ రిలేటెడ్ ఫుడ్లో విటమిన్ సి అనేది చాలా రిచ్గా ఉంటుంది. అండ్ సిట్రస్ అంటే సోర్ టేస్ట్ ఫుడ్. సోర్ టేస్ట్ ఫుడ్ అంటే ఆమ్లా, ఉసిరి. ప్రపంచంలోనే సి విటమిన్ ఎక్కువగా ఉండే మెటీరియల్ ఏది అని అంటే దట్ ఈస్ లైక్ ఆమ్లా. ఓకేనా, ఆమ్లా. సో ఆమ్లాలో సి విటమిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆమ్లాని మనము ఇండియన్ హెర్బల్ డాక్టర్, ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం లెమన్, ఆరెంజెస్, టామరెండ్, గ్రేప్స్, టొమాటోస్, ఇలాంటివి, గువా, రా గువా, జామకాయ, ఇలాంటి వాటన్నిటిలో సి విటమిన్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ సి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ ఆస్కార్బిక్ యాసిడ్ అని పిలుస్తారు. సి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ ఆస్కార్బిక్ యాసిడ్. అట్ ది సేమ్ టైం యాంటీ స్కర్వీ విటమిన్ అని కూడా పిలుస్తారు. స్కర్వీ అనేది ఇట్స్ అ టీత్ రిలేటెడ్ డిసీజ్. సో సి విటమిన్ డెఫిషియన్సీ వల్ల స్కర్వీ అనే ఒక డిసీజ్ వస్తుంది. సో అందుకే దాన్ని యాంటీ స్కర్వీ విటమిన్ అని పిలుస్తారు. అట్ ది సేమ్ టైం స్లిమ్నెస్ విటమిన్. ఓకేనా, స్లిమ్నెస్ విటమిన్ అని అంటే సో కొలెస్ట్రాల్ని బర్న్ చేస్తుందండి. ఇది కొలెస్ట్రాల్ని డైజెస్ట్ చేస్తుంది. సో అందుకే సి విటమిన్ని స్లిమ్నెస్ విటమిన్ అనేసి పిలుస్తారు. ఓకేనా, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ సి విటమిన్. ఇంకా సి విటమిన్ మేజర్ ఫంక్షన్స్ ఏంటి మన బాడీలో అంటే ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం లైక్ వూండ్స్ అండ్ ఇంజ్యూరీస్ని హీల్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్ మోడ్లో ఉంచుతుంది, కొలెస్ట్రాల్ని బర్న్ చేస్తుంది. సో ఇట్లా చాలా అడ్వాంటేజెస్, ఫెసిలిటీస్ అనేవి సి విటమిన్ వల్ల మనకు వస్తాయి. ఓకేనా, కాబట్టి సి విటమిన్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మిల్క్ని మనం కంప్లీట్ డైట్గా కన్సిడర్ చేస్తాం. సి విటమిన్ తప్ప మిగతా అన్ని విటమిన్స్ మిల్క్లో ఉంటాయి. యాపిల్లో కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, సి విటమిన్, ఈ విటమిన్ కూడా ఉంటుంది. సెరల్స్ అంటే చిరుధాన్యాలు. సో సెరల్స్ అన్నీ కూడా కంప్లీట్లీ రిచెస్ట్ సోర్స్ ఫర్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అనేవి సెరల్స్లో ఉంటాయి. ఓకేనా, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ విజన్ ఫర్ ఏ నార్మల్ ఐ ఈజ్? సో ఒక నార్మల్ ఐ ఎంత లీస్ట్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ని చూడగలదు అని అంటే సో 25 సెంటీమీటర్స్. ఓకే, 25 సెంటీమీటర్స్ లీస్ట్ డిస్టెన్స్లో ఉన్న థింగ్స్ని సో ఐ అనేది చూడగలదు. సో యాక్చువల్లీ ఐస్లో మనకి దిస్ ఈజ్ లైక్ రెటీనా అనే పార్ట్ ఉంటుంది కదా, అండ్ ఇక్కడ కార్నియా ఉంటుంది. రెటీనా అండ్ కార్నియా. మనం ఏవైనా థింగ్స్ని, ఆబ్జెక్ట్స్ని చూసినప్పుడు వాటి మిర్రర్ ఇమేజ్ రెటీనా మీద పడుతుంది. అది కూడా తలక్రిందులుగా పడుతుంది. ఈ రెటీనా ఇమేజ్ని కరెక్ట్గా సెట్ చేసి మళ్ళీ కార్నియాకి పంపిస్తుంది. ఆ కార్నియా మనం ఏ ఆబ్జెక్ట్ని చూస్తున్నాం ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఐ ఆపరేషన్లో కార్నియాని ట్రాన్స్ప్లాంట్ చేస్తారండి. చనిపోయిన తర్వాత 4 to 5 hours లోపు కార్నియాని
ఒకరి నుంచి ఒకరికి ఎవరికైతే ఐ ఫిక్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కార్నియాని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఓకేనా. ఐస్ కలర్కి రీజన్ ఏంటంటే ఐరిస్లో మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది. సో మన స్కిన్ టోన్కి హెయిర్ కలర్కి రీజన్ ఏదో మెలనిన్ అనేది, సేమ్ ఐస్ కలర్కి కూడా రీజన్ మెలనిన్నే. సో ఇప్పుడు మెలనిన్ ఎక్కువ ఉంటే చాలామందికి ఐస్ చాలా బ్లాక్ ఉంటాయి, మెలనిన్ తక్కువ ఉంటే సో లైక్ షేడ్స్ ఉంటాయి కదా మనకి, బ్రౌన్ షేడ్, రెడ్ షేడ్, గ్రే షేడ్, పిల్లి కళ్ళు, ఐశ్వర్యరాయ్ కళ్ళు, బ్లూ ఐస్ కూడా ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ షేప్స్ ఆఫ్ షేడ్స్ ఆఫ్ ఐ అనేది మనకు ఉంటుంది. ఆల్మోస్ట్ 53 షేడ్స్ ఉన్నాయంట ఐలో. ఓకే, అది. సో టీవీకి ఐకి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలి తెలుసా? సో 2.5 మీటర్స్ మినిమం డిస్టెన్స్ ఉండాలి. సో ఐస్కి బుక్స్కి కూడా డిస్టెన్స్ వచ్చి సో 25 to 30 సెంటీమీటర్స్ ఐస్కి బుక్కి డిస్టెన్స్ అనేది మినిమం మెయింటైన్ చేయాలి. దగ్గర నుంచి చదివినా, దగ్గర నుంచి టీవీ చూసినా ఐస్ బాగా ప్రెషర్ అయ్యి గ్లూకోమా అనే డిసీజ్ కూడా వస్తుంది, సైట్ కూడా వస్తుంది. ఓకేనా, లైక్ దట్. స్టడీ ఆఫ్ ఐస్ ఈస్ కాల్డ్ ఆప్థమాలజీ అని అంటారు కదా. సో స్టడీ ఆఫ్ ఐస్ ఈస్ కాల్డ్ ఆప్థమాలజీ. ఐస్లో మొత్తం 6 మజిల్స్ ఉంటాయి, ఒక్కొక్క వైపు ఒక్కో ఐలో 6 మజిల్స్ ఉంటాయి. ఐస్ వెయిట్ 7.5 grams వెయిట్ ఉంటుంది ఐస్ సెన్చరీ ఆర్గన్. ఓకేనా. నెక్స్ట్, యాసిడ్ ప్రజెంట్ ఇన్ అన్ యాంట్ స్టింగ్. సో చీమకాటులో ఉండేటువంటి యాసిడ్ ఏది అంటే మెథనోయిక్ యాసిడ్ అండి. దీన్నే ఫామిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. మెథనోయిక్ యాసిడ్ని ఇంకొక పేరుతోని ఫామిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఓకే, దట్ ఈజ్ మెథనోయిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్ ఎందులో ఉంటుంది? స్పినాచ్. ఓకే, ఆక్సాలిక్ యాసిడ్ స్పినాచ్, టొమాటోస్లో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ మిల్క్, కర్డ్ వీటిలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ ప్రజెంట్ ఇన్ ఆల్ సిట్రస్ ఫ్రూట్స్ లైక్ లెమన్, ఆరెంజెస్, టామరెండ్ ఇలాంటి వాటన్నిటిలో సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇంకా మాలిక్ యాసిడ్ వచ్చి యాపిల్లో ఉంటుంది, టార్టారిక్ యాసిడ్ ఏమో టామరెండ్లో ఉంటుంది, కాఫీలో కెఫైన్, టీలో టానిక్ యాసిడ్, గ్రౌండ్ నట్స్లో అరాకిడోనిక్ యాసిడ్ ఉంటుంది, కోకోనట్లో క్యూప్రిక్ యాసిడ్ ఉంటుంది, కాటన్లో లెనోయిక్ యాసిడ్ ఉంటుంది, ఐటియర్స్లో సియాలిక్ యాసిడ్ ఉంటుంది, బ్యాటరీస్లో హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంటుంది, లైక్ కింగ్ ఆఫ్ కెమికల్స్ అని పిలుస్తాం కదా. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ కాదు, సల్ఫ్యూరిక్ యాసిడ్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ వేట్లో ఉంటుంది అంటే బ్యాటరీస్లో ఉంటుంది, కింగ్ ఆఫ్ కెమికల్ అని పిలుస్తారు, H2SO4. ప్లాంట్స్లో స్టీరిక్ యాసిడ్ ఉంటుంది, కూల్ డ్రింక్స్లో కార్బోనిక్ యాసిడ్, మిల్క్ కర్డ్లో లాక్టిక్ యాసిడ్, గీ, చీజ్ ఇలాంటి వాటిల్లో బ్యూట్రిక్ యాసిడ్. సో ఇట్లా డిఫరెంట్ ఫ్రూట్స్లో, ఫుడ్లో మనకి సమ్ కైండ్ ఆఫ్ యాసిడ్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఈ టేబుల్ మీద కూడా మీకు క్వశ్చన్ వస్తుంది. విచ్ డ్రగ్స్ ఆర్ యూజ్డ్ టు కిల్ మైక్రో ఆర్గానిజమ్స్? సో మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేయడానికి యూజ్ చేసే డ్రగ్స్ ఏవి అని అంటే నథింగ్ బట్ యాంటీబయోటిక్స్ యూజ్ చేస్తారు. యాక్చువల్లీ యాంటీబయోటిక్స్ని బ్యాక్టీరియాస్తోని ప్రిపేర్ చేస్తారు అండ్ యాంటీబయోటిక్స్ బ్యాక్టీరియల్ డిసీజెస్కే యూజ్ చేస్తారు, నాట్ ఫర్ వైరల్ డిసీజెస్. ఓకేనా. సో బ్యాక్టీరియాస్తోనే యాంటీబాడీస్ని ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. యాంటీబాడీస్ అంటే నథింగ్ బట్ యాంటీబయోటిక్స్. ఇప్పుడు న్యాచురల్గా మన బాడీలో యాంటీబాడీస్ మంచిగా ప్రిపేర్ అయ్యి మైక్రో ఆర్గానిజమ్స్ మీద ఫైట్ చేసి ఇమ్యూన్ పవర్ని పెంచితే దట్ ఈజ్ న్యాచురల్ యాంటీబాడీ. యాంటీబయోటిక్ అంటే ఏంటంటే ఆర్టిఫిషియలీ మనం ప్రిపేర్ చేస్తాం, మెడిసిన్స్ త్రూ, ట్యాబ్లెట్స్ త్రూ, ఇంజెక్షన్స్ త్రూ వేసుకుంటాం, అవి కూడా లోపలికి వెళ్ళి బ్యాక్టీరియాస్ని కిల్ చేస్తాయి. సో కాబట్టి యాంటీబయోటిక్స్ బ్యాక్టీరియల్ డిసీజెస్కి యూజ్ చేస్తారు. సల్ఫా డ్రగ్స్ వచ్చి వైరల్ డిసీజెస్కి యూజ్ చేస్తారు. ఓకేనా. సల్ఫా డ్రగ్స్ వేటి డిసీజెస్కి యూజ్ చేస్తారంటే సల్ఫా డ్రగ్స్ మోస్ట్లీ వైరల్ డిసీజెస్కి యూజ్ చేస్తారు. ఓకేనా, వైరల్ డిసీజెస్కి. నెక్స్ట్ యాంటీసెప్టిక్స్ వచ్చేసి సెప్టిక్ అవ్వకుండా, పుండ్లు, గాయాలు ఏమన్నా జరిగినప్పుడు, కింద పడినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు సెప్టిక్ అవ్వకుండా యాంటీసెప్టిక్స్ని యూజ్ చేస్తారు. యాంటీపైరటిక్స్ ఫీవర్ ట్యాబ్లెట్లు. ఓకేనా, బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తాయి. సో యాక్చువల్లీ బాడీ టెంపరేచరు 37 degrees సెంటిగ్రేడ్ ఆర్ 98 degrees ఫారెన్హీట్స్ ఉంటుంది కదా. ఈ బాడీ టెంపరేచర్ని
మెయింటైన్ చేసే గ్లాండ్ ఏది అని అంటే హైపోథలామస్ అనే గ్లాండ్ మెయింటైన్ చేస్తుంది. ఈ యాంటీపైరెటిక్స్ వేసుకున్నప్పుడు సో హైపోథలామస్ ఫంక్షన్ని సో ఏం చేస్తాయంటే ప్రమోట్ చేసి బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తాయి. అంటే ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్ని తగ్గించడానికి యాంటీపైరెటిక్స్ని సజెస్ట్ చేస్తారు. ఇంకా ట్రాన్స్క్విలైజర్స్ ఇదేంటంటే యాంటీ స్ట్రెస్ డిప్రెషన్ మెడిసిన్స్. అంటే మైండ్ని కామ్గా ఉంచుతుంది. మైండ్లో ఓవర్ థింకింగ్ ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు, యాంగ్జైటీ ఉన్నప్పుడు, ఎగ్జైట్మెంట్ ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి ట్రాన్క్విలైజర్స్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? యాంటీ డిప్రెషన్ మెడిసిన్, నథింగ్ బట్. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బయోగ్యాస్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై anaerobic degradation of animal waste. Which of these statements about it is incorrect? Incorrect. Biogas contains only methane and carbon dioxide. Manure is a byproduct. It is a smokeless and efficient fuel. It comes from organic matter. So incorrect statement అని అడిగారు కదా. యాక్చువల్లీ బయోగ్యాస్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటేనండి, సో ఇప్పుడు ఏదైనా మనం ఒక కంటైనర్ని తీసుకొని ఇందులో వేస్ట్ మెటీరియల్స్ లైక్ కౌడంగ్ కానీ, ఓకే, పౌల్ట్రీ వేస్ట్ కానీ, అగ్రికల్చర్ వేస్ట్ కానీ, గడ్డి, లీవ్స్, ఆకులు ఇట్లాంటివన్నీ వేసేసి సో పల్చగా వాటర్ చల్లేసి అలా వదిలేస్తే వీటిల్లో బ్యాక్టీరియాస్, ఫంగస్ ఫామ్ అవుతాయి. ఓకేనా? బ్యాక్టీరియా, ఫంగస్. సో బ్యాక్టీరియా, ఫంగస్ ఫామ్ అయ్యి ఈ వేస్ట్ని మొత్తము బయోడిగ్రేడ్ చేస్తాయి, అంటే కుళ్ళబెడతాయి అన్నమాట. దాన్నే బయోడిగ్రేడ్ అని అంటారు. సో బయోడిగ్రేడ్ చేసేసి వీటన్నిటిని చిన్న చిన్న పొడిలాగా, మైక్రో మెటీరియల్ లాగా కన్వర్ట్ చేసేసి మొత్తం కలిపేసి పౌడర్ లాగా చేస్తాయి. ఈ ప్రాసెస్లో ఇవి ఏం చేస్తాయి అని అంటే మీథేన్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. దాన్నే మనం బయోగ్యాస్ అని పిలుస్తారు, ఆర్ న్యాచురల్ గ్యాస్ అని పిలుస్తారు. సో ఇప్పుడు ఈ బయోగ్యాస్, న్యాచురల్ గ్యాస్లో మనకు ఏమేమి గ్యాసెస్ ఉంటాయి అంటే, ఫస్ట్ స్టేట్మెంట్లో బయోగ్యాస్ కంటైన్స్ ఓన్లీ మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు కదా. సో బయోగ్యాస్లో నాట్ ఓన్లీ మీథేన్, కార్బన్ డైఆక్సైడే కాదు, నైట్రోజన్ కూడా ఉంటుంది, ఇంకా సమ్ సల్ఫర్, ఓకే, ఇలాంటి సమ్ XYZ గ్యాసెస్ ఇంకా చాలా ఉంటాయి. నైట్రోజన్ ఉంటుంది, సమ్టైమ్స్ కార్బన్ మోనాక్సైడ్ యాక్చువల్లీ బర్నింగ్లో వస్తుంది, కానీ ఇక్కడ చాలా లిటిల్ బిట్ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. ఇంకా సల్ఫర్ కానీ, పాస్పరస్ కానీ ఇలాంటి గ్యాసెస్ కూడా ఉంటాయి. కాకపోతే మీథేన్ పర్సెంట్ ఎంత ఉంటుందంటే 70% మీథేన్ ఉంటుంది, 70%. సో రిమైనింగ్ 30%లో ఈ 30%లో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 20% వరకు, 20-25. ఇక 5-10% రిమైనింగ్ అదర్ గ్యాసెస్ కూడా ఉంటాయి. ఓకేనా? సో దట్ ఈజ్ అబౌట్ న్యాచురల్ గ్యాస్ ఆర్ బయోగ్యాస్. మాన్యూర్ ఈజ్ అ బై ప్రోడక్ట్. ఎస్. సో యాక్చువల్లీ మాన్యూర్ అనేది బై ప్రోడక్ట్. సో ఒరిజినల్ ప్రోడక్ట్ దేనికోసం? బయోగ్యాసే ఒరిజినల్ ప్రోడక్ట్. మీథేన్ ఈజ్ ద ఒరిజినల్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ అ స్మోక్లెస్ ఎఫిషియంట్ ఫ్యూయల్. ఎస్, ఇది స్మోక్లెస్ అండి మీథేన్ అనేది. సో ఎఫిషియంట్ ఫ్యూయల్ ఇది కూడా. సో బయోగ్యాస్ని వాటిని మనం మండించడం కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఆర్గానిక్ మ్యాటర్. ఎస్, ఆర్గానిక్ మ్యాటర్స్ నుంచి. ఆర్గానిక్ మ్యాటర్ బయోడిగ్రేడ్ అయినప్పుడు, కుళ్ళబెట్టినప్పుడు ఇది వాటి నుంచి బయటకు వస్తుంది. సో కాబట్టి మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్, వేర్ ద డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రైమర్లీ సెక్రీటెడ్ ఇన్ హ్యూమన్స్. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రైమర్లీ ఎక్కడ సెక్రీట్ అవుతాయి అంటే మౌత్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఉంది కదా. సో యాక్చువల్లీ ఫస్ట్ మౌత్లోనే ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మౌత్లో మనకి సలైవరీ గ్లాండ్స్ ఉన్నాయి కదా. సో సలైవరీ గ్లాండ్స్ సో సలైవాని రిలీజ్ చేస్తాయండి, సలైవా. సో ఈ సలైవాలో మనకి పెరోటిడ్ గ్లాండ్స్, సబ్లింగ్వల్, సబ్ మ్యాండిబులర్ అని 3 గ్లాండ్స్ ఉంటాయి కదా. సో ఇవి సలైవాని రిలీజ్ చేస్తాయి. దానితో పాటు అమైలేజ్ ఆర్ టైలిన్ అనే ఒక ఎంజైమ్ని కూడా రిలీజ్ చేస్తాయి. ఇవి కార్బోహైడ్రేట్స్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా? అంటే మౌత్లోనే అమైలేజ్ అనే ఎంజైమ్ రిలీజ్ అయ్యి కార్బోహైడ్రేట్స్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత స్టమక్లో కూడా పెప్సినోజన్ అనే ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. పెప్సినోజన్ అనే ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి.
ఇవి ప్రోటీన్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. అలాగే లైపేజ్ కూడా రిలీజ్ అవుతుంది, అది ఫ్యాట్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, లైపేజ్ ఇన్వాల్వ్ ఇన్ ఫ్యాట్ డైజెషన్. స్మాల్ ఇంటెస్టైన్లో మనకి చాలా ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. నేను మీకు ఒక షార్ట్ కట్ కూడా చెప్పాను. సో డిపిటీ స్మెల్, సో డిపిటీ అనేది ఒక వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ స్మెల్ డిపిటీ స్మెల్ అని గుర్తుపెట్టుకోమన్నా కదా. డి అంటే డైపెప్టిడేస్ ఫర్ ప్రోటీన్ డైజెషన్, పి ఫర్ పాలీపెప్టిడేస్ ఫర్ ప్రోటీన్ డైజెషన్, టీ ఫర్ ట్రిప్సిన్ ఫర్ ప్రోటీన్ డైజెషన్, ఎస్ ఫర్ సుక్రేస్ ఫర్ సుక్రోజ్ డైజెషన్, ఎం ఫర్ మాల్టేస్ ఫర్ మాల్టోజ్ డైజెషన్, ఈ ఫర్ ఎరిప్సిన్ ఫర్ ప్రోటీన్ డైజెషన్, ఎల్ ఫర్ లైపేస్ ఫర్ లిపిడ్ డైజెషన్, అనదర్ ఎల్ ఫర్ లాక్టేస్ ఫర్ లాక్టోజ్ డైజెషన్. ఓకేనా, సో అవి స్మాల్ ఇంటెస్టైన్లో రిలీజ్ అవుతాయి. లార్జ్ ఇంటెస్టైన్లో అసలు ఎంజైమ్స్ రిలీజ్ అవ్వవు, ఫుడ్ కూడా డైజెస్ట్ అవ్వదు. అన్డైజెస్టెడ్ ఫుడ్ని ఆనస్ త్రూ మనము ఎక్స్క్రీట్ చేస్తాం బయటకి. సో ప్రైమర్లీ సెక్రీటెడ్ ఇన్ హ్యూమన్స్ అన్నాడు. ప్రైమర్లీ అని అంటే ఇనీషియలీ సో ఎంజైమ్ ఎక్కడ రిలీజ్ అవుతుందంటే మౌత్లో రిలీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎస్. నెక్స్ట్, వాట్ డూ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రైమర్లీ క్యారీ? సో రెడ్ బ్లడ్ సెల్స్ సో ఏవి క్యారీ చేస్తాయి ప్రైమర్లీ? కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్, ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్. సో యాక్చువల్లీ రెడ్ బ్లడ్ సెల్స్ క్యారీ చేసేది ఆక్సిజన్. అంటే డైరెక్ట్గా రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ సెల్స్ ఆక్సిజన్ని క్యారీ చేయవండి. ఆర్బీసీ సెల్స్లో హిమోగ్లోబిన్ ఉంటుంది. యాక్చువల్లీ బాడీలో 1 cubic ml బ్లడ్లో 4.5 to 5.5 మిలియన్ సెల్స్ ఆర్బీసీ సెల్స్ ఉంటాయి. హిమోగ్లోబిన్ అయితే 12 to 16% హిమోగ్లోబిన్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. యాక్చువల్లీ ఒక హిమోగ్లోబిన్ మాలిక్యూల్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని క్యారీ చేస్తుంది. సో 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు 13.5 grams ఆఫ్ ఆక్సిజన్కి ఈక్వల్. గాట్ ఇట్? ఎస్, అలా రిలీజ్ చేస్తుంది. అండ్ బాడీలో మినిమం 65% ఆక్సిజన్ ఉండాలి. 65% ఆక్సిజన్ కంటే తక్కువ ఉంటే సో వీ మైట్ బి గెట్ హైపాక్సియా డిసీజ్. ఓకేనా, హైపాక్సియా అనే ఒక డిసీజ్ కూడా వస్తుంది. సో కాబట్టి సో ఆక్సిజన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, కార్బన్ డయాక్సైడ్ని కూడా ఆర్బీసీ సెల్స్ క్యారీ చేస్తుందండి. ఎందుకంటే మన బాడీలో కార్బాక్సీ హిమోగ్లోబిన్, ఆక్సీ హిమోగ్లోబిన్ అని 2 types ఉంటాయి. ఇనీషియల్గా కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఉంటుంది, ఇది లంగ్స్లోకి వెళ్ళి ఆక్సిజన్తో కలిసి ఆక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. యాక్చువల్లీ 2 హిమోగ్లోబిన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ని రెండింటినీ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, రెండింటినీ క్యారీ చేస్తుంది. కానీ మన బాడీ పార్ట్స్కి ఎక్కువగా కావాల్సింది ఆక్సిజనే కాబట్టి ప్రైమర్లీ క్యారీ ఆక్సిజన్ అనేసి మనం పిలుస్తాం. ఓకేనా, సో బట్ కార్బన్ డైఆక్సైడ్ కూడా అదే క్యారీ చేస్తుంది. అండ్ ఎంజైమ్స్ వచ్చి ఎంజైమ్స్ని డైరెక్ట్గా ఎంజైమ్స్ రిలీజ్ చేసే గ్లాండ్స్కి డక్ట్ ఉంటుంది. సో డక్ట్ త్రూ ఎంజైమ్స్ టార్గెటెడ్ ఆర్గాన్స్కి రిలీజ్ చేసేస్తాయి. హార్మోన్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేది బ్లడ్. ఓకే, బ్లడ్ హార్మోన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ని, ఆక్సిజన్ని ఆర్బీసీనే చేస్తుంది, హిమోగ్లోబినే చేస్తుంది అంటే ఆర్బీసీ. ఎంజైమ్స్ డైరెక్ట్ డక్ట్స్ త్రూ గ్లాండ్స్ టార్గెటెడ్ ఆర్గాన్స్కి రిలీజ్ చేస్తాయి. హార్మోన్స్ని బ్లడ్ క్యారీ చేస్తుంది. ఓకేనా, ఎందుకంటే హార్మోన్స్ రిలీజ్ చేసే గ్లాండ్స్ అన్నీ కూడా మనకి డక్లెస్ గ్లాండ్స్, నాళాలు ఉండవు వాటికి. ఓకే, అలాగే అది. ఎస్, సో మనకి డిఆర్డిఓ కోర్సెస్ అనేవి యాప్లో లాంచ్ అయ్యాయండి. సో డిఆర్డిఓ సెప్టెమ్ కోర్సు నాన్ టెక్నికల్కి సో మనకి టైర్ 1కి రెండిటికి సేమ్ కాబట్టి సో ఎస్టీబీకి టెక్నీషియన్కి సో దీని టైర్ 1 ప్రైస్ వచ్చేసి మనకి 2000 6 months వ్యాలిడిటీ ఉంది. అండ్ ఓన్లీ జనరల్ సైన్స్ ఒకటే మీకు 40 మార్క్స్కి ఉంది కదా. సో జనరల్ సైన్స్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లస్ ఎకాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ ప్లస్ రిలేటెడ్ ఎంసీక్యూస్. ఓకే, రిలేటెడ్ ఎంసీక్యూస్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు కాంబో లాగా సో ఇందులో ఉన్నాయి. ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా, జనరల్ సైన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఈ ప్యాక్లోనే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, సో యాక్చువల్లీ సో మనకి కమింగ్ క్రిస్మస్కి ఆఫర్ కూడా ఉందండి. సో డిఆర్డిఓ 30 అని టైప్ చేయండి, యూ విల్ గెట్ 30% ఆఫ్. ఓకేనా, సో డిఆర్డిఓ 30 అని టైప్ చేస్తే మీకు కూపన్ కోడ్, దిస్ ఈజ్ లైక్ కూపన్ కోడ్. సో ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 30% ఈ కోర్సెస్ మీద ఆఫర్ ఉంది. ఓకే, ఎస్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ కండక్ట్ వాటర్ ఫ్రమ్ రూట్స్ టు లీవ్స్? ఓకే, సో రూట్స్ నుంచి లీఫ్కి ఏ పార్ట్ వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అని అంటే జైలం, దారు కణజాలం అంటాం. సో యాక్చువల్లీ ప్లాంట్స్ రూట్స్ ఉన్నాయి కదా, ఈ రూట్స్ సాయిల్ నుంచి వాటర్ని అబ్జార్బ్ చేస్తే దట్ ఈజ్ రివర్స్ ఆస్మాసిస్ అని పిలుస్తారు.
రివర్స్ ఆస్మాసిస్. రూట్స్ నుంచి రిమైనింగ్ ప్లాంట్ బాడీ పార్ట్స్కి వాటర్ని జైలం తీసుకెళ్తుంది. ఈ మెకానిజంని అసెంట్ ఆఫ్ శాప్ అని పిలుస్తారు. ఓకే, అసెంట్ ఆఫ్ శాప్ అంటారు. సో రివర్స్ ఆస్మాసిస్ మీన్స్ ఇఫ్ ద వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ సాయిల్ టు రూట్ ఈస్ కాల్డ్ రివర్స్ ఆస్మాసిస్. ఇఫ్ ద వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ రూట్ టు రిమైనింగ్ ప్లాంట్ బాడీ పార్ట్స్ త్రూ జైలం ఈస్ కాల్డ్ అసెంట్ ఆఫ్ శాప్. ఇంకా ఫ్లోయం త్రూ ఏం ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని అంటే ఫుడ్ మెటీరియల్స్ ప్లాంట్ బాడీ మొత్తం ఫ్లోయము ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు క్యారెట్ అని ఒక ప్లాంట్ ఉంటుంది. ఈ క్యారెట్ ప్లాంట్లో నువ్వేం తింటావు? రూట్ తింటావు. రూట్లో ఫుడ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఫోటోసింథసిస్ లీఫ్లో జరుగుతుంది, ఎందుకంటే లీఫ్ ఓన్లీ గ్రీన్ కలర్లో ఉంటుంది, క్లోరోఫిల్ అందులోనే ఉంది కాబట్టి ఫుడ్ కూడా లీఫ్లోనే ప్రిపేర్ అవుద్ది. మరి ఫోటోసింథసిస్ లీఫ్లో జరిగే ఫుడ్ లీఫ్లో ప్రిపేర్ అయితే నువ్వు లీఫ్ తినాలి, కానీ రూట్ ఎట్లా తింటున్నావు అంటే ఇక్కడ ఉండే ఫుడ్ రూట్లోకి ఫ్లోయం తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేస్తుంది అనమాట. అట్లా ఫ్రూట్స్లో, ఫ్లవర్లో, సీడ్స్లో అన్నిట్లో స్టోర్ చేసినప్పుడు అంటే త్రూ ఫ్లోయం ఓన్లీ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ టు ద ప్లాంట్స్. అది కార్టెక్స్. సో కార్టెక్స్ మీన్స్ రూట్ స్టెమ్ సెక్షన్ కటింగ్ చేసినప్పుడు అందులో ఉండే కొన్ని పార్ట్స్. ఓకేనా. ఎపిడర్మిస్ మీన్స్ అవుటర్ పార్ట్ ఆఫ్ ది లీఫ్ ఆర్ అవుటర్ పార్ట్ ఆఫ్ ది స్టెమ్. స్టెమ్కి లీఫ్కి ఉండే బయట పార్ట్, మనకు స్కిన్ ఎలాగో వాటికి ఎపిడర్మిస్ అలా ఉంటుంది. ఇన్ హ్యూమన్స్ ఇన్సులిన్ ఈజ్ రిలీజ్డ్ బై విచ్ ఆర్గన్? సో హ్యూమన్స్లో ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. యాక్చువల్లీ ప్యాంక్రియాస్ ఈజ్ నాట్ ఆర్గన్, ప్యాంక్రియాస్ ఈజ్ గ్లాండ్. యాక్చువల్లీ అదొక గ్రంథి. ఓకేనా. ఈ ప్యాంక్రియాస్ స్టమక్కి కింద లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సెకండ్ బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ ద బాడీ అంటాం. 60 grams వెయిట్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఇది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇన్సులిన్ డెఫిషియన్సీగానే ఉంటే డయాబెటిస్ మిల్లిటస్ అనే ఒక డిసీజ్ కూడా వస్తుంది. ఓకేనా. స్టడీ ఆఫ్ కిడ్నీస్ ఈజ్ కాల్డ్ నెఫ్రాలజీ అని పిలుస్తాం. సో కిడ్నీస్ వెయిట్ 120 to 160 grams కిడ్నీస్ వెయిట్ ఉంటాయి. స్టడీ ఆఫ్ హార్ట్ ఈజ్ కాల్డ్ కార్డియాలజీ అండ్ హార్ట్ వెయిట్ ఈజ్ 300 grams in general. When it comes to women, in females heart consists like 280 grams. Liver, biggest gland in the body, 1.5 kg weight ఉంటుంది. స్టడీ ఆఫ్ లివర్ ఈజ్ కాల్డ్ హెపటాలజీ. బాడీలో బిగ్గెస్ట్ గ్లాండ్ ఏదంటే లివర్, బిగ్గెస్ట్ ఆర్గాన్ ఏదంటే అప్పుడు స్కిన్ అని చెప్పాలి. 4000 grams ఉంటుంది. యా. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ బయోటిక్ ఫ్యాక్టర్? సో వీటిలో బయో అంటే ఏంటి? లైఫ్. సో లైఫ్ ఉన్న ఫ్యాక్టర్, బయోటిక్ ఫ్యాక్టర్ ఏది అంటే సాయిల్ ఈజ్ ఏ బయోటిక్ ఫ్యాక్టర్. ఓకే, ఏ బయోటిక్, దట్ టు ఫిజికల్ ఫ్యాక్టర్ అనమాట. ఏ బయోటిక్లో ఫిజికల్ ఫ్యాక్టర్. సన్లైట్, సన్లైట్ కూడా ఏ బయోటిక్ ఫ్యాక్టరే. ఓకే, ఏ బయోటిక్, ఇది కూడా ఫిజికల్ ఫ్యాక్టర్. బ్యాక్టీరియా ఈజ్ బయోటిక్ ఫ్యాక్టర్. వాటర్ ఈజ్ ఏ బయోటిక్ ఫ్యాక్టర్, ఇది కూడా ఫిజికల్ ఫ్యాక్టరే. ఓకేనా. సో లైఫ్ ఉన్నది. యాక్చువల్లీ ప్రపంచంలో బయోటిక్ ఫ్యాక్టర్స్ 3. ఏంటా బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే 1 ఈజ్ మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఈ 3 మాత్రమే బయోటిక్, రిమైనింగ్ అన్నీ ఏ బయోటిక్. యాక్చువల్లీ బయోటిక్కి ఏ బయోటిక్కి డిఫరెన్స్ ఏంటో కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఓకే, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. రెస్పిరేషన్ జరిగేవి బయోటిక్, జరగనివి ఏ బయోటిక్. రెస్పిరేషన్, రీప్రొడక్షన్, ఎక్స్క్రీషన్, బాడీలో గ్రోత్, డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ బయోటిక్ థింగ్స్ యొక్క క్యారెక్టర్స్. ఓకేనా, అలాగా. సో అది సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిఆర్డిఓకి సంబంధించి. సో మనకి యాక్చువల్లీ యాప్లో మనకి 30% సేల్ అవుతుందండి. సో నాట్ ఓన్లీ డిఆర్డిఓ, సో ఆల్ కోర్సెస్ పైన 30% సేల్ ఉంది. సో ఆల్ డిఆర్డిఓకి అంటే ఇప్పుడు నేను డిఆర్డిఓకి ఒక కూపన్, రిమైనింగ్ వాటికి ఒక కూపన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు డిఆర్డిఓ 30 అనే ఒక కూపన్ కోడ్ యూజ్ చేయండి. ఇది అన్ని కోర్సెస్కి అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, డిఆర్డిఓ 30. సో అప్లికబుల్ ఫర్ ఆల్ కోర్సెస్. సో ఆర్ఆర్బి గ్రూప్ డి కాంబో ప్యాక్కి, ఓకే, కాంబో బయాలజీ. సో బయాలజీ కాంబో ప్యాక్ కూడా ఉందండి. బయాలజీ కాంబో ప్యాక్లో మీకు ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఇచ్చాను. బయాలజీ వీడియో క్లాసెస్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ప్లస్ బయాలజీ ఎంసీక్యూస్. సో ఆల్మోస్ట్ 2000 ఎంసీక్యూస్కి విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ టెస్ట్ సిరీస్ అండ్ క్లాస్ నోట్స్ ఆల్సో అవైలబుల్. ఓకేనా. అండ్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ వీడియోస్ ఆల్సో అవైలబుల్ ఇన్ బయాలజీ కాంబో ఓన్లీ. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్.
ఇంకా ఏపీఎస్సి ఎఫ్బీఓ ఏబీఓ మెయిన్స్ కాంబో ప్యాక్ కూడా ఉంది. సో అందులో ఫుల్ కోర్స్ ప్లస్ లైవ్ ఎంసీక్యూస్ బ్యాచ్ టెస్ట్ సిరీస్ 3 కూడా కలిసి కాంబో ఉంటుంది. ఓకే, ఈ ఓన్లీ ఎఫ్బీఓ పేపర్ 2కి జనరల్ సైన్స్కి ఎంసీక్యూస్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. అండ్ కంప్లీట్ సైన్స్, ఓన్లీ సైన్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ బుక్స్, సో మీకు ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ ఈ కోర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్కి కూడా సైన్స్ కోర్స్ ఏదైతే ఉందో టీజీటీ అండ్ పీజీటీ ఫుల్ కోర్స్ ఉంది, సైన్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఓన్లీ సైన్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. ఓకే, సో ఇదే మనకి డిఆర్డిఓ 30 అని కూపన్ కోడ్ యూజ్ చేస్తే కనుక మీకు 30% ఫ్లాట్ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో అట్ ది సేమ్ టైమ్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యుల్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ కింద నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది కదా మీకు. సో 7093864240 కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకేనా. సో ఇఫ్ యుల్ గెట్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ సో కోర్సెస్ ఆర్ ప్రైజెస్ ఆర్ కూపన్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే, సో ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. బై బై.